కోపం వస్తుంటది కదండి. సో ఎందుకని అంటే అందరూ కాదు, ప్రతి చిన్న విషయానికి కూడా యాంగ్జైటీకి గురవుతుంటారు. ఎందుకని సార్ అదొక రీజన్ చెప్తారా మాకు? అంటే కొంతమందికి యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయండి. హ్మ్. మీకు మా సైకలాజికల్ డిజార్డర్స్‌లో వన్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ యాంగ్జైటీ డిజార్డర్స్ అండి. హ్మ్. అంటే మీరు చూడండి మనమే చూస్తుంటాం. హ్మ్. ఇంట్లోనో లేకపోతే మీ ఆఫీస్‌లోనో గమనించండి. అవును. కొంతమంది చిన్న చిన్న వాటికే ఎక్కువ ఆందోళన చెందుతుంటారు. అవును. స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. అవును. చాలా చిన్న వర్క్ అవును. స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. హ్మ్. కొంతమంది ఎంత వర్క్ ఉన్నా కూడా చాలా నిమ్మలంగా ఉంటారు. అవును. ఇక్కడ ఎందుకంటే సైకాలజీలో ఏంటంటే టైప్ ఏ, టైప్ బి అనే పర్సనాలిటీస్ ఉన్నాయండి. హ్మ్. 2 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. హ్మ్. టైప్ ఏ వాళ్ళు ఏంటంటే అండి ఎప్పుడు కూడా వీళ్ళు దే ఆర్ రష్ అవుట్. హ్మ్. హడావుడిగా చేసేయాలన్నమాట వీళ్ళు. ఓకే. మీరు మీ ఇంట్లో గాని ఎక్కడైనా గమనించండి కొంతమంది హ్మ్. అంటే ఇప్పుడు జర్నీ ఉంది. హ్మ్. మీరు ఒక 2 డేస్ తర్వాత మీరు ఎక్కడికో టూర్‌కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్గ్రిమ్ టూర్ తిరుపతి వెళ్ళాలనుకున్నారు. హ్మ్. ఈ రోజు నుంచే బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేస్తారు కొంతమంది. అవును. మర్చిపోతామేమో. అవును. బట్టలు ఉండాలి.